నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త, ఆ థియరీని సృష్టించింది సునీత రెడ్డి గారు అన్నారు. అంతేకాదు సునీత రెడ్డి గారు చంద్రబాబు గారి కోసం చాలా ఆరాటపడుతున్నారు అని చాలా దారుణంగా మాట్లాడారు. ఇది చాలా అన్యాయంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మా కుటుంబానికి కూడా చాలా బాధేసింది. మీడియా ఉంది అన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. పలుకుబడి ఉంది అన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసైనా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో సోషల్ మీడియాలో వాళ్ళ సైతాన్ సైన్యం చేత ఎవరినైనా వ్యక్తిగత హననం చేయటానికి సిద్ధపడ్డారు. ఇది ఎంత దారుణంగా ఉంది అన్నది ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అసలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని అన్న థియరీని సునీతనే సృష్టించింది అని మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు. నిజానికి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రీలే జరుగుతూనే ఉంది. సునీత ఏమో మేము సునీత అందరం కూడా హైదరాబాదులో ఉన్నాం. ఈ వార్త విని ఒక షాకుకు గురయ్యాం. మరి సాక్షి టీవీ లోకల్గా పులివెందల నుంచి గుండెపోటు వార్తని చెప్తున్నారు. మరి లోకల్ న్యూస్ను ఇచ్చే అవకాశం లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాదులో ఉన్న సునీత రెడ్డికి ఉందా? లోకల్గా ఉన్నది అక్కడ అవినాష్ రెడ్డి గారు. బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది. అక్కడ గుండెపోటు కాదు ఇది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, లేక దూరంగా ఉన్న సునీతకు ఆ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు అని ప్రచారం చేస్తున్నారు సాక్షి టీవీలో. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అక్కడ మీడియాను మేనేజ్ చేసుకునే అవకాశం అవినాష్కు, భారతిరెడ్డికి, సాక్షికి ఉంది. అక్కడ పోలీసులను మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం వద్దు అని చెప్పే అవకాశం కూడా అవినాష్ రెడ్డికే ఉంది. పోస్ట్ మార్టం జరగకపోతే బెనిఫిట్ అక్కడ ఎవరికి? గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మరణించారు అని చెప్తున్నా సాక్షికి బెనిఫిట్ ఉంది. అంతేగాని దూరంగా ఉన్న సునీతకు యాక్సెస్ లేదు, బెనిఫిట్ అంతకంటే లేదు. ఇంతవరకు కూడా సాక్షి టీవీలో 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు
గుండెపోటుతో మరణించారు అన్న వార్త సాక్షి ఎందుకు ప్రచారం చేసిందో ఇంతవరకు భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఇంతవరకు సమాధానం చెప్పనే లేదు. ఇంకొక విషయం, వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ సోషల్ మీడియా సైతాన్ సైన్యం చేత నానా రకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని అసలు బ్రతికి లేడు మనిషి అన్న ఇంగితం కూడా లేకుండా ఆయనను అవమానించడం జరిగింది. అసలు సాక్షి పేపర్లో కూడా పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి ఫోటోలు, ఆయన గురించి రాసిన ఆర్టికల్స్ ఈ రోజు వరకు కూడా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. అది ఎప్పటికీ మర్చిపోలేం. వివేకానంద రెడ్డి గారికి ఇంకో భార్య ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎలా బ్రతకాలి అన్నదాని గురించి, వాళ్ళకు కావాల్సిన ఫైనాన్షియల్గా అయితేనేమి, ఇంకో రకంగా అరేంజ్మెంట్స్ అయితేనేమి వివేకానంద రెడ్డి గారు అప్పుడే చేసి పెట్టి చనిపోయారు. అలాంటిది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళెందుకు చంపుండకూడదు అని కూడా మాట్లాడారు. వాళ్ళకి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఏ లాభం లేదు. వివేకానంద రెడ్డి బ్రతుకున్నంత కాలమే వాళ్ళకి ఏ లాభమైనా. ఎందుకంటే అప్పటికే ఆస్తులన్నీ సునీత పేరు మీద రాసేశారు వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఏవీ లేవు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆ ఇంకొక ఫ్యామిలీకి నష్టమే తప్ప లాభం లేదు. వాళ్లకు వివేకానంద రెడ్డిని చంపాలన్న మోటివ్ లేదు అన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. అయినా కూడా వివేకానంద రెడ్డి గారిని కేవలం భ్రష్టు పట్టించాలి, మీడియాలో ఆయనను అవమానించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సాక్షిలో అయితేనేమి, లేక సోషల్ మీడియా సైతాన్ సైన్యం అయితేనేమి, కేవలం ఆయనని అవమానించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. అదే ప్రయత్నం మళ్ళీ నిన్న అవినాష్ చేయబోయాడు. అంతేకాదు ఇంకొకటి కూడా చెప్పాడు అవినాష్. నిన్న అసలు వివేకానంద రెడ్డికి హత్య చేసింది సునీత భర్త రాజశేఖర్ అన్నట్టుగా పోర్ట్రే చేయబోయాడు. నిజానికి కొడుకు లేని లోటు తీర్చిన వాడు సునీత భర్త రాజశేఖర్ మామ అని ఎందుకంటామంటే ఈయన వివేకానంద రెడ్డికి బావుమరిది అవుతారు, బంధువులను చేసుకున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సునీత కంటే కూడా రాజశేఖర్ మామనే ఎక్కువ ప్రాక్సిమిటీ, ఎక్కువ క్లోజ్నెస్ ఉండేది. ప్రాబబ్లీ సునీత కంటే కూడా ఎక్కువ రాజశేఖర్ మామే చిన్నానని ప్రేమించాడేమో. అంత బాగా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అలాంటిది సునీత భర్తే ఎందుకు చంపుండకూడదు అని నిన్న మాట్లాడడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను వేసే సిట్టు సరిపోతుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదు అంటే, లేదు అవినాష్ని దీంట్లో మనం ఇరికిస్తే అవినాష్ని దీంట్లో వేలు పెట్టి చూపిస్తే
అవినాష్ నన్ను వదిలేసి బీజేపీ పార్టీలో చేరిపోతాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి సునీత ఎంత బ్రతిమిలాడినా సిబిఐకి ఒప్పుకోకపోవడంతో తను విభేదించి చాలా మనసు కష్టం చేసుకొని గుండె భారంతో ఒక్కతే బయటికి వెళ్ళి సిబిఐని ఎంక్వైరీ కోసం కోరడం జరిగింది. కోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించింది కోర్టు. మరి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి అని అవినాష్ని ఛార్జ్షీట్లో చేర్చడము జరిగింది. మరి నిజంగానే హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర లేదు, సునీత భర్త రాజశేఖర్ది ఉంది అంటే మరి సిబిఐకి ఆ ఆధారాలు ఎందుకు దొరకలేదు? సిబిఐ అన్ని ఆధారాలు అవినాష్ మీదనే ఎందుకు సేకరించింది? ఎందుకంటే నిందితుడు అవినాష్ అని సిబిఐ కూడా అర్థమైంది కాబట్టి. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సునీత భర్తే హత్య చేశాడు అని ఇప్పుడు వీళ్ళు ఏదైతే థియరీ చెప్తున్నారో ఇదే నిజం అయి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? ఎందుకు సాక్ష్యాలు సేకరించలేదు? సునీత భర్తే హత్య చేశాడు అని ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? లేదా చిన్నాయన వేరే ఫ్యామిలీ హత్య చేశారు అని ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? లేదా తెలుగుదేశం వాళ్ళే చంపించారు అని వాళ్ళు అన్నారు, పోనీ వాళ్ళ మీదైనా ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? మీకు అధికారం 5 సంవత్సరాలు ఉంది, మీ చేతుల్లో పవర్ ఉంది, మీ చేతుల్లో పోలీసులు ఉన్నారు, ఎంక్వైరీ సిస్టమ్స్ ఉన్నాయి. అయినా కూడా మీరు ఒక్క ఆధారం కూడా మీరు చెప్తున్న ఈ థియరీలో సపోర్ట్ చేస్తూ ఒక్క ఆధారం కూడా మీకు దొరకలేదు, మీరు బయట పెట్టలేదు అంటే దానికి కారణం అది అవాస్తవం కాబట్టి, దాంట్లో నిజం లేదు కాబట్టి. ఇది వాళ్లకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ మీడియా ఉంది కదా అని పెద్ద పెద్ద పాంఫ్లెట్లు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేసుకొని వాళ్ళకు కావాల్సిన నెరేటివ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే ప్రజలని కన్విన్స్ చేయలేకపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయండి అన్నట్టుగా వాళ్ళ స్ట్రాటజీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటి అంటే ఈ హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంగానే జరిగింది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చిన్నాన వివేకానంద రెడ్డి గారు నా దగ్గరికి, నా ఇంటికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఈ విషయం నాతో చర్చించడం జరిగింది. కడప ఎంపీ టికెట్కు అవినాష్ కరెక్ట్ కాదు అన్న విషయం వివేకానంద రెడ్డి గారు గట్టిగా నమ్మారు. అదే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ చెప్పారు కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్కే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక వివేకానంద రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానంద రెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కు ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. ఇవేవీ తెలియనట్టుగా, ఇదేది నిజము కానట్టుగా ఇప్పుడు సునీత భర్తే హత్య చేయించాడు, సునీతే వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు అన్న వార్తను సృష్టించింది ఆర్ పుట్టించింది. సునీత చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది అని ఈ మాటలన్నీ కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్పితే మిమ్మల్ని నిర్దోషులుగా చూపించటం లేదు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత
ధైర్యంగా మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా. తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారిని అడిగేంత కర్మ. అయినా ఏమడిగింది? మీకు చేతనైనంత న్యాయం చేయండి అని అడిగింది. పోనీ చంద్రబాబు గారైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? సిబిఐ అన్యాయం చేస్తుంది, బీజేపీ అన్యాయం చేస్తుంది, ఈ కేసును నీరు గారుస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని, సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా? ఈరోజు సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. అసలు నిరంతరం 7 ఏళ్ళు అయింది. నిన్న మొన్నటికి మార్చి 15కి 7 ఏళ్ళు అయింది. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా పోరాటం చేస్తూనే ఉంది, చేస్తుంది. తన ప్రాణం ఉన్నంత వరకు చేస్తుంది. అంత గట్టిగా నిలబడ్డ ఆడబిడ్డ మీద ఇంత దారుణంగా మీకు మీడియా ఉంది కదా అని మాట్లాడడం అన్యాయం అని మీకు అనిపించడం లేదా? వాళ్ళ సొంత నాన్న హార్ట్అటాక్తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపి